తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. మీ వీలును బట్టి 1, 2, 5 ఎన్ని నైవేద్యాలన్నా సమర్పించవచ్చండి. ఏమీ లేకపోతే ఒక పండుని కానీ పాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. నారికేళాన్ని ప్రసాదంగా సమర్పించి ఇప్పుడు తోరాన్ని అమ్మవారికి సమర్పించాలి. మీరు చేసుకున్న తోరాలలో ఒక తోరానికి చక్కగా ఇలా మధ్యలో పువ్వును అమర్చి తోరం కట్టేటప్పుడు చూపిస్తున్న ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించాలి. ఇంకా తోరాన్ని మీరు కట్టుకోవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా మీరు తోరాన్ని సమర్పించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి పెట్టే తాంబూలంలో 1 లేదా 2 బ్లౌజ్ పీసులు, ఆకు, వక్క, అరటిపండు, కొన్ని గాజులు, నానపెట్టిన నల్ల శనగలు, అలాగే 2 పువ్వులు, ఒక పసుపు దారాన్ని తాంబూలంగా సమర్పించాలి. ఇవేవి పెట్టలేము అనుకుంటే ఆకు, వక్క, అరటిపండు తాంబూలంగా సమర్పించుకోవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత దీపము, ధూపము, హారతి అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి మీరు తాంబూలం కానీ వాయినం కానీ ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం అని మీరే అనుకోవాలి. పుచ్చుకుంటినమ్మ వాయినం అని అమ్మవారి తరపున మీరే చెప్పుకొని మనస్ఫూర్తిగా తాంబూలాన్ని సమర్పించాలి. దీపము, ధూపము, హారతి చూపించిన తర్వాత ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వరలక్ష్మి వ్రతం కథను ఖచ్చితంగా చదవాలి. పుస్తకం లేని వారు నాకు కామెంట్ చేసినట్లయితే నేను వీడియో క్లిప్ అనేది షేర్ చేస్తానండి. పుస్తకం ఉన్నా చదవలేమో అనుకునేవారు నేనే కథని వినిపిస్తాను, చక్కగా వినండి. ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం వెనుకొన్న అత్యంత మహిమగల కథను చాలా సులభంగా తెలుసుకుందాం. ఈ కథను పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శివుడు చెప్తాడు. పూర్వం మగధ దేశంలో కుండినా నగరం అనే గ్రామంలో చారుమతి అనే ఒక సద్గుణవతి ఉండేది. ఆమె భర్తను, అత్తామామలను దైవంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉండేది. చారుమతి పట్ల ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె కలలోకి వచ్చింది. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబానికి, ఊరిలోని ఇతర ముత్తైదువులకి చెప్పింది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం నాడు ఒక చోట చేరి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని భక్తితో పూజించారు. పూజ చేసుకున్న తర్వాత రోజు ఒక పెద్ద మహిమ జరిగింది. చారుమతితో పాటు పూజ చేసిన మహిళలందరికీ ఇల్లు బంగారం, నవరత్నాలతో నిండిపోయాయి. వారి ఇళ్లలో ఉన్న దరిద్రం పోయి అపారమైన సంపద, ఆయురారోగ్యాలతో లభించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేసుకుంటూ ఉంటారు. ఇది ఆనవాయితీగా మారింది. ఇంతటితో వరలక్ష్మి వ్రతం కథ పూర్తయిందండి. మీ చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని మీ శిరస్సు పైన వేసుకోండి. కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఒకసారి ఘంటానాదం చేసి కర్పూరంతో హారతి ఇవ్వండి. సంపూర్ణ పూజా విధానం అలాగే వ్రత కథను చెప్పాను కదండి. ఇప్పుడు మీ యొక్క ప్రశ్నలకి సమాధానాలు అనేవి చెప్తాను. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే మీ ఆరోగ్య స్థితిని బట్టి ఉపవాసం ఉండొచ్చండి.